నమస్తే అండి. హలో 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 బ్రదర్ నమస్తే. నమస్తే అండి. ఎట్లా చూస్తారు శంకర్ మీద దాడిని? శంకర్ పైన దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి మేము. ఎందుకంటే ఒక జర్నలిస్టులపై ఒక ప్రభుత్వాలను ఈ రోజు వాళ్ళు చేయలేని పనిని ఎది చూపుతూ వాళ్ళని ఎంకరేజ్మెంట్ అనుకోవాలి. ఇది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, ఇప్పుడు మీలాంటి ఛానల్స్ కానివ్వండి, శంకర్ లాంటి వాళ్ళ ఛానల్స్ కానివ్వండి, ప్రభుత్వం ఎందులో అయితే విఫలమైందో దాన్ని వాళ్ళు చూపిస్తున్నారు, ప్రజలకు చూపిస్తున్నారు. దీన్ని ఏం చేయాలి, ప్రభుత్వాలు కూడా స్వీకరించి ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం వాళ్ళకు సహకరించాలి. కానీ ఇలా కలం పైన దాడులు చేస్తే దీన్ని అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి జర్నలిస్టుల పైన నిజాన్ని ప్రజలకు చూపించే దాన్ని ఇట్లా తొక్కి అణిచివేయడం అయితే చాలా దారుణమైన పరిస్థితి బ్రదర్ ఇది. థ్యాంక్ యూ అండి. ఓకే. నమస్తే అండి. నమస్తే అన్న. జర్నలిస్ట్ శంకర్ మీద దాడిని ఎలా చూస్తారు అన్న? అది చాలా పెద్ద తప్పు అన్న. నేను హైదరాబాద్ నుంచి కాల్ మాట్లాడుతున్నా. ఇట్లా ప్రజల పక్షాన గొంతిప్తే అట్లా దాడులు చేయడం తప్పు కదన్న. అందుకే మేము దాన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అన్న. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే అన్న. హలో నమస్తే అండి. నమస్తే రంజిత్ అన్న. గుడ్ మార్నింగ్ లింగారెడ్డి. గుడ్ మార్నింగ్ అన్న. ఎట్లా చూస్తారు శంకర్ మీద దాడిని? అన్న అసలు వీళ్ళు ఈ కాంగ్రెస్ కార్యకర్తలు మనం ఇట్లా దాడి అంటే అసలు కాంగ్రెస్ కార్యకర్తలు చేసినారా లేదంటే అసలు వేరే వాళ్ళు చేసినా అర్థమైతే లేదు సిచ్యువేషన్ చూస్తే. బట్ మనకి తర్వాత ఒక వీడియో రిలీజ్ అయింది, అక్కడ స్థానికులు మాట్లాడుతున్నారన్న, లేడీస్ చాలా మంది కూడా. అవును, ఇది కావాలని చేసినారండి, అసలు అబ్బాయి తప్పేం లేదని క్లియర్ అంత క్లియర్ చెప్పినప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఇతర మీద కేసు నమోదు చేయడం ఏంటండి? అసలు ఇది మనం అసలు ఇక్కడ బతుకుతున్నాం, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా రాజరికంలో ఉన్నామా? లేకపోతే ఏదో చెప్పినాడు ఒక భువనగిరి సభలో రేవంత్ రెడ్డి గారు మన రెడ్డి రాజ్యం స్థాపించాలని చెప్పేసి. ఇదా మన రెడ్డి రాజ్యం? మన రెడ్డి రాజ్యంలో ఎవరైనా కొట్టినారో మనం చంపినా ఎప్పుడైనా కొట్టిన? అసలు వీడు ఒక్కడి వల్ల యాక్చువల్ గా మన రెడ్డి క్యాష్ కూడా మాకు కనిపిస్తుంది. ఇప్పుడు మన రెడ్డి కులం పుట్టి మీరు తప్పు చేసామని ఇది అసలు ఏ విధంగా తీసుకోవాలో కూడా అర్థమైతే లేదండి అసలు. ఇదే మన దాడులు మీ ఇంతకుముందు చేసి ఉంటే అందరూ కూడా అసలు ఈ జర్నలిస్టు ఈ మల్లిగాడు ఇక్కడి నుంచి వచ్చేవాడు, వీళ్ళందరూ తొలిగలు రగ్గాడు ఇక్కడి నుంచి, వీళ్ళందరూ ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళండి. ఆ కాలేజ్ టీవీ వాడు ఎవడు ఉన్నాడు, వాడి పేరు ఏం పేరు ఉంది, కాలేజ్ టీవీ శ్రీనివాస్ దాసో శ్రీనివాస్ అని. వీళ్ళు ఎంత గట్టిగా మాట్లాడారు అలాంటప్పుడు ఒక దాడి అని జరిగిందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇలాంటి పిచ్చి పిచ్చి దాడులు ఎప్పుడు జరిగినాయండి? జరగలేదు, వాస్తవం. ఎప్పుడైనా మనం రక్తపాతం చూసామండి రోడ్ల మీద ఎక్కడైనా? ఇదేంటండి ఒక ఊర్లో ఇలా మన సమాజం చుట్టుపక్కల జనాలకు మనం ఏం మెసేజ్ ఇస్తున్నారండి వీళ్ళు? ఇది అసలు ఏం పద్ధతి అండి అసలు? ఇది మీ జర్నలిస్ట్ అందరూ ఏకమై ఖచ్చితంగా మీరు గట్టిగా పోరాటం చేయాలండి. యాక్చువల్ గా మీతో పాటు మేము కూడా వస్తాము, అందరం కూడా గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో మాత్రం. రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే అండి.